హలో మైడియా బంగారం ఈరోజు డీన్ తీసుకొచ్చేసాడు ఇంకొక ఎక్సైటింగ్ మోటార్ సైకిల్ హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్టర్ ఎస్. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. నాకు తెలిసి వేరే ఎవరు కూడా ఈ బైక్ ఫీచర్ చేశారో లేదో తెలియదు, అంటే రైడ్ చేసి చూపించారో లేదో తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైటీ థ్యాంక్స్ టు మై వెరీ గుడ్ బైకర్ బ్రదర్ రిషి అనమాట, హూస్ ద ప్రౌడ్ ఓనర్ ఆఫ్ దిస్ మోటార్ సైకిల్. ఆయన నాకు ఈ బండి ఇచ్చినందుకు ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అసలు బండి వేరే లెవెల్ అండి. అంటే కాసేపు చూస్తూ మీరు అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అలాంటి ఒక ఫిదా అయిపోయే డిజైన్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఇది ఒక డిఫరెంట్ బ్రీడ్ లెక్క మనము చూడొచ్చు. అంటే మన ప్రశాంత్ వర్మ యూనివర్స్ ఎలా అయితే ఉంటుందో, లేకపోతే లోకేష్ కనగరాజు యూనివర్స్ ఒక వాళ్ళ ఏదైతే కలర్ గ్రేడింగ్ కానీ ఆ ప్యాలెట్, ఆ డిజైన్, ఆ కలర్ ప్యాలెటే వేరే మారిపోతుంది. ప్రశాంత్ నీల్ ఒక యూనివర్స్లో ఆ కలర్ గ్రేడింగ్ ప్యాలెట్ ఎలా మారిపోతుందో, వాళ్ళ మూవీస్ అంటే అన్ని మూవీస్ ఒక వంత అయితే వీళ్ళ మూవీ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఆ కలర్ గ్రేడింగ్ కానీ అదంతా. సో అలా ఈ అన్ని మోటార్ సైకిల్స్ ఒక్క సైడ్ ఉంటే ఇది ఒక కంప్లీట్లీ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ లెక్క ముందుకు వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించిన వివరాలు అండ్ దాని తర్వాత రైడ్ ఇంప్రెషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూసే ముందు ఫస్ట్ హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ అండ్ మోస్ట్ స్టార్ ఆఫ్ ద షో అనేది మనకి 1250cc రెవల్యూషన్ మ్యాక్స్ ఇంజిన్ ఫ్రమ్ హార్లీ డేవిడ్సన్. ఇది వాళ్ళ పాన్ అమెరికా అడ్వెంచర్ టూరర్, అంటే ఫస్ట్ టైం వాళ్ళ హిస్టరీలో అడ్వెంచర్ బైక్ లాంచ్ చేసింది హార్లీ డేవిడ్సన్ పాన్ అమెరికాతో. సో అప్పుడు లాంచ్ చేయబడిన ఒక రెవల్యూషనరీ 1250cc రెవల్యూషన్ మ్యాక్స్ ఇంజిన్ అనమాట. దీని ఒక పవర్ ఏమో 121 bhp అండ్ టార్క్ ఏమో 125 Nm. సో వెన్ పవర్ అండ్ టార్క్ రెండు కూడా దరిదాపుల్లో ఉన్నప్పుడు ఫ్లాట్ టార్క్ అనేది ఉంటుంది. అంటే థ్రాటిల్ తిప్పితే చాలు బండి ఆల్మోస్ట్ గంతులేస్తుంది. సో ఇది ఇంత స్మాల్ ఫుట్ ప్రింట్లో ఒక ఆర్ట్ ఫామ్ లెక్క చేయబడిన, ఒక శిల్పి చెక్కిన శిల్పం లెక్క చేయబడిన ఒక మోటార్ సైకిల్ అండి. చూడండి అసలు ఈ ట్యాంక్ డిజైన్ చూడండి, ఈ ఫ్రంట్ వీల్. యూజువలీ ఈ టైర్ అండి మన డ్యూక్ వెనకాల టైర్ కంటే పెద్దది. డ్యూక్లో 150 సెక్షన్ టైర్ వస్తుంది, ఇది 160 సెక్షన్ టైర్ ఫ్రంట్ వీల్ మనకి ఇస్తుండ్రు. అక్కడ రేర్ వీల్ 150 వస్తుంది, ఇక్కడ 180 సెక్షన్ రేర్ టైర్ అనమాట. సో ఇది కూడా అంటే హైలైట్ చేసేది ఆ మసిల్ క్యారెక్టరిస్టిక్ని. అంటే ఒక బ్యాడ్ యాస్ బులివార్డ్ బ్రూజర్ లెక్క. అంటే మన పనిషర్ అని ఒక క్యారెక్టర్ ఉంటారు, మీరు కావాలంటే నెట్ఫ్లిక్స్లో చూడండి. ఆ పనిషర్ సిరీస్ చూస్తే అంటే ఆయన క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అయ్యే మోటార్ సైకిల్ లెక్క ఇది కనిపిస్తుంది, ఒక మసిల్డ్ బైక్ విత్ బ్యాడ్ యాస్ క్యారెక్టర్. సో ఇప్పుడు ఇది చూసినట్లయితే మనకి యూఎస్డి ఫోక్స్ ఇక్కడ లభిస్తుంది, మ్యాసివ్ డిస్క్ బ్రేక్ అనేది మనకి ఆఫర్ చేయబడింది. అండ్ ఎస్ ఇవి 17-inch వీల్సే కదా, నాకు తెలిసి 17-inch వీల్స్. ఇక్కడ చూడండి 160/70 17 ఫ్రంట్, వెనకాల 180 సెక్షన్ టైర్, అది కూడా 17-inch వీల్ అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే చాసీ స్ట్రక్చర్ ఇవన్నీ ఎంత కాంపాక్ట్గా చేయబడిందంటే టు హైలైట్ ద స్పోర్టీ క్యారెక్టర్. అంటే ఈ స్పోర్ట్స్టర్ సిరీస్ అనేది ఇలా కాంపాక్ట్ ఫుట్ ప్రింట్తో పాటు ఫ్యాటర్ టైర్స్తో పాటు హార్లీ డేవిడ్సన్ వాళ్ళు చేస్తూ వచ్చారు. అండ్ ఒకలాంటి డార్క్ కస్టమ్ థీమ్ అంటారు, ఆ డార్క్ కస్టమ్ థీమ్ అనేది వాళ్ళు ఈ ఒక స్పోర్ట్స్టర్ సిరీస్తో వాళ్ళు లాంచ్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ డిజైన్ లాంగ్వేజ్ చాలా ఫ్యూచరిస్టిక్గా ఉందండి. ఇటువంటి ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాంగ్వేజ్ మీరు ఎక్కడ చూస్తుంటారు. ఎస్, ఇండియన్ స్కౌట్ బాబర్ కొంచెం వరకు మనకి ఈ కాంపాక్ట్ ఫుట్ ప్రింట్ ఈ ఒక డిజైన్ సిలువెట్ని పరిచయం చేసింది. కానీ ఫిట్ అండ్ ఫినిష్ అండ్ ఓవరాల్ విజువల్ అపీల్ చూసినట్లయితే ఫిదా అండి, గో ఫిదా. ఒక పికాసో పెయింటింగ్ లెక్క లివింగ్ రూమ్లో మనం పార్క్ చేసుకోవచ్చు అండి, అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇంజిన్ గురించి మనం మాట్లాడేసాము, వీల్స్ గురించి మాట్లాడేసాము, సస్పెన్షన్ గురించి మాట్లాడేసాము. మెయిన్ గ్రౌండ్ క్లియరెన్స్. దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంటుందో ఒకసారి ఊహించుకోండి, ఒకసారి గెస్ కొట్టండి. 90 mm మాత్రమే. 90 mm గ్రౌండ్ క్లియరెన్స్ అంటే మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి. అంటే ప్రతి స్పీడ్ బ్రేకర్ ఆల్మోస్ట్ తగులుతుంది అనుకుంటాం, కానీ లేదు, అక్కడే మనం తప్పు చేస్తున్నాము. చాలా బ్యూటిఫుల్లీ డిజైన్డ్, వెల్ డిజైన్డ్ స్పీడ్ బ్రేకర్స్, సైంటిఫిక్లీ డిజైన్డ్ స్పీడ్ బ్రేకర్స్ ఏదైతే ఉంటాయో
దానికి అసలు ఇది తగలదండి. అది దీని బ్యూటీ, అంటే దీనిలో ఉన్న ఆ హిడియస్ బ్యూటీ అనమాట. ట్యాంక్ కొంచెం వరకు చిన్న ట్యాంకే, 11.8 లీటర్ ట్యాంక్. ఎందుకంటే ప్రైమర్లీ ఇది ఒక సిటీ ఫోకస్డ్ క్రూజర్ అనమాట, స్పోర్ట్స్ క్రూజర్. అండ్ దాంతోపాటు మైలేజ్ వింటే మీరు హవాక్ అవుతారు. మైలేజ్ ఎంత ఉంటుంది ఒకసారి గెస్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. నేను చెప్తున్నాను, గుండెలు సెట్ చేసుకోండి. 19.6 kmpl. అంటే మా ఫ్రెండ్ గాడు ఒకడు ఉన్నాడు, అంటే మీ అందరు చూసి ఉంటారు, విక్కీ అని. వాడు R3 ఆ R3కి ఆడికి మైలేజ్ వచ్చేది 15 అనమాట. సో దానికంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. 1250cc ఇంజిన్ విత్ 125 Nm టార్క్ అండ్ 121 హార్స్ పవర్, దగ్గర 19.6 kmpl మైలేజ్. నేను కూడా చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే నేను బండి తీసుకుని ఫుల్ ట్యాంక్ కొట్టించేసాను. కొట్టిస్తే నేను అనుకున్నా సరే షూట్ అంతా ఆల్మోస్ట్ 2-3 days రైడ్ చేస్తూ వస్తున్నాము, ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ ఎంటీ కాలేదు, ఇంకా 2 bars ఉన్నాయి. సో ఇది యాక్చువల్లీ కీలెస్ ఎంట్రీ అనమాట. ఒక్కసారి మీరు చూసినట్లయితే అసలు బండి కూర్చుంటే దీని ఒక ఫీల్ ఎలా ఉంటుంది, ఏదో మనము ఒక ఫ్యూచర్ నుంచి వచ్చిన ఒక స్పేస్షిప్ పైన కూర్చున్నట్టు ఫీలింగ్ వస్తుంది. సరే, ఇక్కడ దీంట్లో కీ ఎక్కడ ఉంది అది కనిపెట్టండి. స్పీడో కన్సోల్ ఉంది, స్విచ్చెస్ అన్నీ ఉన్నాయి, కానీ కీ స్లాటే లేదు, ఎందుకంటే కీయే లేదు. సో మనకి యాక్చువల్గా ఇక్కడ కీ ఫాబ్ లభిస్తుంది అనమాట. ఈ కీ ఫాబ్ మనకి ఉన్నట్లయితే పాకెట్లో, అది ఒకటి యాంటీ థెఫ్ట్ అట్లాంటి ఇమ్మొబిలైజర్ లెక్క పనిచేస్తుంది. ప్లస్ మన కీలెస్ స్టార్ట్ సిస్టమ్ అనమాట. జస్ట్ ఇది ఇగ్నిషన్ ఆన్ చేస్తే చాలు, మనకి ఈ కలర్ 4-inch కలర్ TFT కొంచెం దగ్గర తీసుకెళ్ళండి. కలర్ TFT డాష్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే, దీంట్లో మనకి ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ అనేది మనకి లభిస్తున్నాయి. ఇక్కడ మనకి మోడ్స్ చేంజ్ అవుతాయి. ఈ రోడ్ సింబల్ వస్తుంది కాబట్టి ఇది రోడ్ మోడ్ అనమాట. ఇంకా కొంచెం దగ్గర తీసుకెళ్ళండి ఇక్కడ. సో ఇప్పుడు చేంజ్ చేస్తే S అంటే స్పోర్ట్స్ మోడ్. అసలు స్పోర్ట్స్ మోడ్లో దీనికి వచ్చే టార్క్ కానీ అసలు మీరు ఎగిరిపోతారు అనిపిస్తుంది అండి. నిజంగా బండిపై నుంచి ఎగిరిపోతారేమో అనిపిస్తుంది. అంత అడ్రినలిన్ రష్, ఆ స్పీడ్, ఆ టార్క్, ఆ స్టెబిలిటీ వేరే లెవెల్. ఏంటంటే సీట్ హైట్ ఇది వేరే లెక్క, అంటే ఎర్గనామిక్స్ దీనికి వేరే లెక్క ఉంది కాబట్టి మనకి స్పోర్ట్ బైక్ లాంటి ఏరోడైనామిక్స్ రాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడిపించాలి. మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, టాకోమీటర్ ఉంది, స్పీడోమీటర్ మధ్యలో ఉంది, అండ్ డిఫరెంట్ లేఅవుట్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తూ ఉంటుంది. నావిగేషన్ ఉంది, ప్లస్ మనకి మ్యూజిక్ కంట్రోల్స్ ఉన్నాయి, మోటార్ సైకిల్ ఇది ఉంది, సెట్టింగ్స్ లోపల వెళ్తే జనరల్ ఉంది, రైడ్ కస్టమైజేషన్, అపియరెన్స్, బ్లూటూత్. ఇప్పుడు జనరల్లో మనం వెళ్ళి చూసినట్లయితే మనకి ఇవన్నీ డేట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి, అదేవిధంగా రైడ్ కస్టమైజేషన్, అపియరెన్స్, స్క్రీన్ బ్రైట్నెస్ చేంజ్ చేసుకోవడానికి, బ్లూటూత్ ఇది కనెక్టివిటీ కోసము, ఇవన్నీ కూడా మనకి చాలా నీట్గా ఇక్కడ ఆఫర్ చేయబడిన ఇది అనమాట. ఇది హోమ్ బటన్, దీంట్లో హోమ్ దీనికి వెళ్ళిపోతాం అనమాట. ఇది మ్యూజిక్ కంట్రోల్, నావిగేషన్, ఇది మోటార్ సైకిల్. సో దీంట్లో మనకి టైర్ ప్రెషర్ అనేది మనకి చూపిస్తుంది, ఇంజిన్ కూలింగ్ లెవెల్ చూపిస్తుంది, బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది, డయాగ్నోస్టిక్స్ కావాలంటే మనకి డయాగ్నోస్టిక్స్ కూడా ఇది చూపిస్తుంది. సో ఇప్పటికైతే మనము హోమ్ పేజ్కి వెళ్ళిపోతాము. సో ఇది ఇంత చిన్న ఒక 4-inch క్లస్టర్లో మనకి ఇంత ఫీచర్స్ ప్యాక్ చేశారు. మ్యూజిక్ కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారు, ప్లే, పాజ్, రీవైండ్, ప్లస్ మైనస్, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ అడ్జస్టబుల్ లీవర్స్ ఇక్కడ చూసారంటే మీరు, వాల్యూమ్ ప్లస్ మైనస్కి డెడికేటెడ్ బటన్స్, ట్రాక్ని పాజ్ చేసుకోవడానికి, ఫార్వర్డ్ చేయడానికి, రీవైండ్ చేసుకోవడానికి, అండ్ హ్యాజర్డ్ లైట్స్, మోడ్ బటన్ డెడికేటెడ్, ఇక్కడ మనకి మాస్టర్ సిలిండర్, అండ్ ఇది అడ్జస్టబుల్ లీవర్స్. అంటే క్వాలిటీ ఈజ్ ఊజింగ్ అండి, అంటే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్తో. అంటే దే వాంటెడ్ టు మేక్ అ స్టేట్మెంట్ దట్ దే కెన్ కమ్ అప్ విత్ అ పీస్ ఆఫ్ ఆర్ట్ అని. సో అది నాకు చాలా నచ్చింది. మీరు ఇటు పక్కన చూపించినట్లయితే మనకి బెల్ట్ డ్రైవ్, ఆ బెల్ట్ డ్రైవ్ చూపండి, ఇది చైన్ డ్రైవ్ కాదు. యూజువలీ హార్లీ డేవిడ్సన్ అన్ని మనకి బెల్ట్ డ్రైవ్ వస్తాయి. అండ్ దీంతోపాటు ఇది లిక్విడ్ కూలింగ్తో పాటు వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మ్యాసివ్ రేడియేటర్ అనేది మనకి ఇక్కడ ఫ్రంట్లో దొరుకుతుంది. అండ్ సో ఇవన్నీ మెయింటైన్ చేయడం మన ఇండియన్ కండిషన్స్లో. ఆ ఇంజిన్ కేసింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కాపర్ కలర్తో పాటు ఇక్కడ చూసినట్లయితే అసలు దాన్నే చూస్తూ ఉండొచ్చు. కొంతమంది అసలు చూసి అలా స్టాచ్యూ అయిపోతారండి, అంటే అంత ఒక ఇంపెకబుల్ బ్యూటీ అనమాట. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. ప్రైస్ నాకు తెలిసి 15.54 lakhs నుంచి స్టార్టింగ్. ఇది ఇంతకుముందు చాలా ఎక్స్పెన్సివ్ ఉండే, ఇప్పుడు మనకి ప్రైస్ అనేది ఇది చేయబడింది, స్లాష్ చేయబడింది. సో మనకి అదొక చాలా చాలా మంచి విషయము. అండ్ ఇప్పటికి ఇది ఆఫ్ చేసేద్దాము. ఇది ఆఫ్ చేసేస్తే ఇంకోటి మనకి సీట్
అది సింగిల్ సీట్ లేఅవుట్తోనే వస్తుంది, మీకు పిలియన్ సీట్ లేదనమాట. సో బేసిక్లీ ఒక సోలో రైడింగ్ కంపానియన్ లెక్క, అంటే ఒక థెరపీ లెక్క మీరు మోటార్ సైకిల్ని భావిస్తే, ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైజ్ని విట్నెస్ చేస్తూ, ఆ సన్ కిస్సింగ్ యువర్ ఫేస్ ఆ ఫీలింగ్ పొందుకుంటూ, ఆ విండ్ హిట్టింగ్ యువర్ చెస్ట్ ఆ ఫీలింగ్ పొందుకుంటూ, ఆ ఫ్రెష్ ఎయిర్ని మనం పీల్చుకుంటూ వెళ్తున్నప్పుడు మనకున్న బాధలు కానీ, మనకున్న వరీస్ కానీ, కేర్స్ కానీ, మనల్ని గాయపరిచిన కొన్ని విషయాలు కానీ, అవన్నీ ఒక సెకండ్లో వీ కెన్ లెట్ గో ఆఫ్ దాట్, బికాస్ నేచర్ హీల్స్ ద స్కార్స్ డీప్ విత్ ఇన్ అనమాట. బట్ ఎనీవే, ఇప్పుడు మనం ఏదో థెరపీ గురించి మాట్లాడడానికి లేదు, ఈ బండి ఒక బ్యూటీ గురించి మాట్లాడడానికి వచ్చాము. ఆల్రెడీ బండి ఒక ఓవర్వ్యూ నేను ఇచ్చేసాను కాబట్టి బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది ఇప్పుడు మనం లెట్స్ హిట్ ద రోడ్. ఓకే, ఆఫ్ వి గో. Oh my god. సో మై ప్రకారం ఆల్రెడీ బండి గురించిన ఓవర్వ్యూ నేను ఇచ్చేసాను. 1250cc రెవల్యూషన్ మ్యాక్స్ ఇంజిన్ స్పోర్ట్స్టర్ ఎస్ అనమాట. 121 bhp, 125 Nm టార్క్, బ్రెంబో బ్రేక్స్, USD ఫోక్స్, ద మోస్ట్ ఫన్ హార్లీ డేవిడ్సన్ ఎవర్ అనమాట, అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హార్లీ డేవిడ్సన్ కూడా. నాతో పాటు మా తమ్ముడు విజయ్ వస్తున్నాడు. అండ్ ఈరోజు ఒక కొత్త రోడ్లో రైడ్ చేయబోతున్నాము. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రోడ్స్, నా ఫేవరెట్ రోడ్స్ అనమాట. కానీ కొంచెం డేంజరస్ రోడ్స్, ఎందుకంటే సింగిల్ లేన్ రోడ్ అనమాట. కానీ యూ లవ్ ద అంబియన్స్. అండ్ దిస్ మోటార్ సైకిల్, అంటే ఈ మోటార్ సైకిల్ అంతా అబౌట్ ఎంజాయింగ్ నేచర్. ట్రూ ఎసెన్స్ ఆఫ్ మోటార్ సైకిల్ ఎంజాయ్ చేయడం అంటే చలో స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకున్నాము. అల్టిమేట్. వీళ్ళు కుర్చీ ఇప్పుడు ఒకటి ఇచ్చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉండేది ఫీల్, అదొక్కటి ఇవ్వలేదు. కానీ బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు హైదరాబాద్లో. నాకు తెలిసి ఈరోజు శ్రీరామనవమి అనుకుంటాను, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. కానీ వాట్ అ లవ్లీ ఈవినింగ్ అండి. ఇట్లాంటి ఈవినింగ్, ఇటువంటి బైక్, కష్టాలు నష్టాలు అన్నీ మర్చిపోతాం కాసేపటికి. ఒక మంచి పాట పెట్టుకొని, ఇళయరాజా గారి పాట పెట్టుకొని అలా వెళ్తూ ఉంటే ఒక్కసారి మన లైఫ్ అంతా ముందు ఫ్లాష్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మోటార్ సైక్లింగ్ అండి. ఎందుకంటే వెన్ వీ బికమ్ వన్ విత్ నేచర్, నేచర్ ఇస్ గాడ్స్ క్రియేషన్. అండ్ అలా వెళ్తున్నాం కాబట్టి చెక్ పోస్ట్ ఏదో పెట్టారు. బట్ ఎనీవే లెట్స్ ఎంజాయ్ ద రైడ్. సస్పెన్షన్ ఓకే, మేనేజబుల్గా ఉంది, ఎక్కువ స్టిఫ్గా ఏం లేదు. అట్ ద సేమ్ టైం బ్రేక్స్ చాలా బ్రిలియంట్గా ఉన్నాయి, బ్రెంబో బ్రేక్స్ కాబట్టి. రోడ్ గ్రిప్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్యాటర్ టైర్స్, 180 సెక్షన్ రేర్, 160 ఫ్రంట్. అసలు ఒక మిసైల్ పైన కూర్చొని వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుందండి మీకు. టార్క్ మాస్టర్ అంటే టార్క్ మాస్టర్ అంటే అసలు 200+ కూడా అసలు రాక్ సాలిడ్ స్టెబిలిటీ. హార్లీ డేవిడ్సన్ బైక్స్ అనేది ఎటువంటి హ్యాండ్లింగ్, ఎటువంటి స్టెబిలిటీ, ఎటువంటి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేసేది. టార్క్ డెలివరీ చూడండి, లాంచ్ అనమాట, లాంచింగ్ ఇట్ సెల్ఫ్. అల్టిమేట్. అండ్ కంఫర్ట్ కూడా, సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. హ్యాండిల్ బార్ కూడా స్ట్రీట్ కంట్రోల్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. మీరు స్ట్రీట్లో కూడా, సిటీ స్ట్రీట్లో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హీట్ మేనేజ్మెంట్ చాలా బాగుందండి. హీట్ మేనేజ్మెంట్ యూజువల్ నేను అసలు వాచిపోతుంది అనుకున్నా. ఎస్, బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఒక 1250cc ఇంజిన్ ఖచ్చితంగా హీట్ అవుతుంది. అది మీరు ఎక్స్పెక్ట్ చేయవలసిన విషయమే. కానీ వెన్ కంపేర్ టు వేరే బైక్స్ ఇది చాలా చాలా బెటర్.
స్ట్రీట్ రాడ్లో అయితే నా కాళ్ళు అసలు షవర్మా గ్రిల్లో పెట్టినట్టు ఫీలింగ్ వచ్చిందండి. స్ట్రీట్ రాడ్ 750 అసలు అంత హీటింగ్ అనమాట. ఫ్యాట్ బాయ్ మళ్ళీ నా ఫేవరెట్. అంత మంచి ఫీలింగ్ ఉన్న బైక్ అంటే ప్లాంటెడ్ ఫీల్, లోవర్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కదండి, ఇవన్నీ లోవర్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీతో వస్తాయి. అసలు అతుక్కోపోతాయి అనమాట కార్నర్ చేసేటప్పుడు. ఆ ఫ్యాట్ రేర్ టైర్స్ ఇస్తారు. అసలు అదొక డిఫరెంట్ ఫీల్ అండి, డిఫరెంట్ బ్రీడ్ అని చెప్పొచ్చు. ఫ్యాట్ బాయ్ మీరు నడిపకపోతే నడిపియండి, మీ ఫేవరెట్ క్రూజర్గా అది మిగిలిపోతుంది. నాకు కూడా ఫేవరెట్ క్రూజర్గా అది ఉంది ఎప్పటికీ. అండ్యులేషన్స్, స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మోస్ట్లీ సైంటిఫికలీ డిజైన్ స్పీడ్ బ్రేకర్స్కి మీకు ఎటువంటి ఇష్యూ కలగదండి. అదొక సర్ప్రైజ్ ఫ్యాక్టర్. అదంటే 90 mm అంటే బిలో 100 mm గ్రౌండ్ క్లియరెన్స్ అంటే మనకి అసలు ఇంకా కార్ల కంటే దారుణం, స్పోర్ట్స్ కార్ కంటే దారుణం అనమాట. సో అలా ఉన్న బైక్కి అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు హార్లీ అనమాట. అండ్ నాకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్లో ఇది ఒక చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను V4 నడిపించినప్పుడు ఎంత ఫీల్ అయినానో, ఎంత హ్యాపీ ఫీల్ అయినానో, R1 క్రాస్ ప్లే నడిపించేటప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయినానో, ఇది రైట్ అప్ దేర్ అనమాట. సపరేట్ ఒక యునీక్ బ్రీడ్ అనమాట ఇది. సో ఆ ఫీలింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన నా బైకర్ తమ్ముడు రిషికి చాలా చాలా థ్యాంక్స్. ఆయన అయితే రోజు ఎంజాయ్ చేస్తున్నాడు ఈ బైక్. అది సెన్సిబుల్ రైడర్స్ ఉండాలండి, రెస్పాన్సిబుల్గా ఎంజాయ్ చేయాలి. ఎటు పడితే అటు తిప్పడము, ఎటు పడితే అటు కొట్టడము, అది కాదు మోటార్ సైక్లింగ్ అంటే. బట్ ఎనీవే వీఆర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్స్ టు మీ అందరికీ. మనం త్వరలో 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. అండ్ మీకు గివ్ అవే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. 1 lakh సబ్స్క్రైబర్స్కి మంచి ఒక 10 గివ్ అవేస్ ఇస్తానండి. సో అది ఏమేమి ఉంటాయి అనేది 1 lakh క్రాస్ అవ్వగానే అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. సో దయచేసి మనకి ఎటువంటి సపోర్ట్ లేదు, MCN సపోర్ట్ లేదు, ఏజెన్సీ సపోర్ట్ లేదు, ఓన్లీ మీ ఒక వర్డ్ ఆఫ్ మౌత్తోనే మనం ఇంత దూరం వచ్చాము. ఆల్మోస్ట్ 90,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. సో ఖచ్చితంగా 1 lakh సబ్స్క్రైబర్స్ మీ యొక్క సహాయంతో నేను కొడుతున్న నా నమ్మకము, దేవుని ఆశీర్వాదంతో. అంటే మా మామ్ అండ్ డాడ్ అయితే లేరు, నాకున్న ఫ్యామిలీ మీరే అనమాట, బైకర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో మీ యొక్క సపోర్ట్తో కొని అది కొట్టి ఖచ్చితంగా మా మామ్ అండ్ డాడీకి అది డెడికేట్ చేసే మూమెంట్ అనేది నేను చూస్తున్నాను ఇన్ ద ఫోర్కమింగ్ డేస్. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇది అల్టిమేట్ మోటార్ సైక్లింగ్. ఇది బియాండ్ బిలీఫ్ మోటార్ సైక్లింగ్. అంటే మీకు ప్రైజ్ చెల్లించలేమన్నమాట. అటువంటి ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చే హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్టర్ ఎస్. ఇది రివ్యూ. మీరు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక రివ్యూ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time,